ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మనం బైబిల్‌లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. ఎఫెసీయులు 37వ అధ్యాయం 10వ వచనం. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారి సజీవులై లేచి లెక్కింప సఖ్యము గాని మహాసైన్యమై నిలిచిరి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క వాక్యాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే మనల్ని ఎంత బలపరుస్తుందో ఈ వాక్యాన్ని బట్టి మరొకసారి ముందుకెళ్దాము. ఒక్కసారి ఆయన ఆజ్ఞాపించినప్పుడు మనం ప్రవచించినట్లయితే, యెహెజ్కేలు ప్రవచించినప్పుడు అక్కడ ఎండిన లోయలో ఉన్నటువంటి ఎముకలు సైతం తిరిగి మహాసైన్యముగా లేచినాయి అన్న ఉపమానాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అయితే ఇదే రోజు మనం కూడా దేవుని యొక్క మాటను పట్టుకొని ఆజ్ఞాపిస్తే మనం కూడా అంత గొప్ప కార్యాలు, శూర కార్యాలు చేయగలమా? తప్పక చేయగలం. ఎందుకంటే నీ విశ్వాసం బట్టి నీకు జరుగుతుంది. మరి యోబు కూడా చెప్తా ఉంటారు, నేను భయపడిందే నాకు సంభవించిందని. ఈరోజు మన దేవుని యొక్క పనిలో భయపడుతున్నామా, విశ్వాసంతో ముందుకెళ్తున్నామా అని పరిశీలించుకుంటే ఎండిన ఎముకలలో సైతం ఆయన ఒక్క మాట సెలవీయగా జీవాత్మ నిండుకుంది. ఈరోజు మన జీవితాలు ఏమన్నా ఎండిన బ్రతుకుల్లాగా ఉన్నాయా? ఆయన మాటని వెతుకుతాము, ఆయన మాటని పట్టుకొని ఆ మాట ప్రకారం మనం సెలవిచ్చుకుందాం. మనల్ని మనం పురుకొల్పుకొని దేవుని సన్నిధానంలో దేవుని సేవకై ముందుకు పరిగెడుతూ వీర సైనికుల్లా జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.